ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. అప్డేట్స్ లోకి వెళ్లే ముందు తప్పకుండా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా రీచ్ అవుతుంది, నన్ను మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ ప్రతి కామెంట్కి నేను సమాధానం ఇస్తాను. ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారా ఎంతమంది కామెంట్ చేస్తున్నారో. ఇవన్నీ ఇవాళ అర్ధరాత్రి అంటే నిన్న నేను సాయంత్రం తర్వాత వచ్చిన కామెంట్స్ అనమాట. వీటన్నిటి కూడా నేను సమాధానం కాసేపట్లో ఇస్తాను. సో మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగగలరు. ఇక ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎటువంటి దర్శనం టికెట్ లేని వారు ఎవరైతే వస్తున్నారో వారికి సర్వ దర్శనం టోకెన్లు అనేవి ఈరోజు జనవరి 6వ తారీఖు సంబంధించిన టోకెన్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారా, లైవ్లో నేను చూపిస్తున్నాను. తిరుమల అప్డేట్స్లో రన్నింగ్ స్లాట్ జనవరి 7th బ్యాలెన్స్ టికెట్స్ ఫర్ జనవరి 7th 5362 అని ఉంది. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే, ఈ రోజుకు సంబంధించినటువంటి సర్వ దర్శనం టోకెన్లు అనేవి భక్తులకి ఇవ్వడము పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. ప్రస్తుతము రేపు జనవరి 7వ తారీఖు సంబంధించినటువంటి సర్వ దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఈ టోకెన్లు కూడా రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు దర్శనానికి యొక్క సమయం ఉంటుంది కదా, ఆ టైం యొక్క టోకెన్స్ అన్నమాట. సో జనవరి 7వ తారీఖున మధ్యాహ్నం 11 గంటల వరకు ఉన్నటువంటి స్లాట్ దర్శనం టోకెన్లు అనేవి ఇవాళ భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికీ నేను మరలా చెప్తున్నా, ఈ రోజు దర్శనం టోకెన్లు అయితే అయిపోయినాయి. రేపు ఉదయం టోకెన్లు అయితే ప్రస్తుతానికి ఇస్తున్నారు. అలాగే ఒకవేళ ఎవరైతే ఈ రోజు సర్వదర్శనం టోకెన్లు దొరకలేదో వారందరూ కూడా దయచేసి కొండపైకి వెళ్ళి ఫ్రీ క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో జాయిన్ అయ్యి మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే ఒకవేళ 2 నడక మార్గంలో వచ్చే వాళ్ళైతే అలిపిరి నడక మార్గంలో భక్తులు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు తీసుకోండి. అలాగే శ్రీవారి నడక మార్గంలో భక్తులైతే దివ్యదర్శనం టోకెన్లు అనేవి మధ్యలో నడక మార్గం మధ్యలో ఇస్తారు, తీసుకోండి. అలాగే మరొక పాయింట్, ఎక్కువ మంది రోజు నన్ను కామెంట్లలో గత 4 రోజుల నుంచి అడుగుతుంది ఏంటి అంటే, ఈ సంవత్సరము తుంబుర తీర్థం కొండపైన ఎప్పుడు నిర్వహిస్తున్నారో అని అడుగుతున్నారండి. నేను మీ అందరికీ లైవ్లో నేను చూపిస్తున్నాను, చూసారా క్యాలెండర్ మార్చ్ 2024 టీటీడీ వారు ఇచ్చిన క్యాలెండరే నేను మీకు చూపిస్తున్నాను. ఈ క్యాలెండర్లో వాళ్ళు ఇక్కడ క్లియర్గా రాశారు, మార్చ్ 25వ తారీఖున తుంబుర తీర్థ ముక్కోటి తరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవం సమస్తి అని రాశారు. అంటే ఈ సంవత్సరం మార్చ్ 25వ తారీఖున తుంబుర తీర్థ ముక్కోటి జరగబోతుందని వారే అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ కాదని టీటీడీ క్యాలెండర్లో చెప్పారు. ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు నేను తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ఎంతో ఆసక్తిగా ఈ తుంబుర తీర్థ ముక్కోటి కోసం అడుగుతున్నారు కాబట్టి వారి కోసం నేను చెప్తున్నా. సో మార్చ్ 25వ తారీఖున ఇది నిర్వహిస్తారు. మీరందరూ కూడా ఒక్కరోజు ముందే పాప నివాసనం తిరుమలలో వచ్చి ఆర్టీసీ బస్ ద్వారా అక్కడ వేచి ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ఈ తుంబుర తీర్థ ముక్కోటి దగ్గరికి వెళ్ళనిస్తారండి. సో ఎవరైనా కానీ రావాలి అనుకుంటే మార్చ్ 24వ తారీఖు సంబంధించి మీరు రండి. మీకు అవకాశం ఉంటే ఇప్పటికైనా కూడా మార్చ్ 25వ తారీఖు దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలరు. ఎందుకంటే ఈ తుంబుర ముక్కోటి చూసిన తర్వాత చాలామంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పటికీ కూడా మీకు 500 రూపాయల దర్శన టికెట్లు, ఆ రోజుకి కొన్ని టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే దివ్యానుగ్రహ విశేష పూజ ద్వారా హోమం బుక్ చేసుకున్న వారికి కూడా మార్చ్ 25వ తారీఖున దర్శన టికెట్లు ఉన్నాయి. సో మీరు అవకాశం ఉంటే ఈ తుంబుర తీర్థ ముక్కోటి చూసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే దర్శన టికెట్ల ద్వారా ఇప్పుడు కూడా మీ చేతిలో ఉంది. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, నిన్న స్వామివారిని చాలా తక్కువ మంది దర్శనం చేసుకున్నారు. కేవలం 57,411 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. ఎందుకో తెలియదు, గత 2-3 రోజుల నుంచి దర్శనం అయితే తక్కువ మందే చేసుకుంటున్నారు. సో ఇవాళ రేపు కూడా దర్శనం తక్కువ మందే చేసుకుంటారని మనకు అర్థమవుతున్న సమాచారం అండి. అలాగే మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి, ఎవరైతే కానీ రాబోయే ఏప్రిల్లో దర్శనం టికెట్లు కావాలి అనుకుంటున్నారో ఈ నెల జనవరి 16వ తారీఖు నుంచి మీకు టీటీడీ యాజమాన్యం వారు
దర్శనం టికెట్లు అనేవి అయితే అఫీషియల్గా రిలీజ్ చేస్తారండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జనవరి 16 నుంచి అప్డేట్ ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏప్రిల్ నెలకు సంబంధించి మీకు టికెట్లు రిలీజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 23, 24 తారీఖుల్లో విడుదల చేస్తారు. అలాగే 25 తారీఖుల్లో రూములు విడుదల చేస్తారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసు. ఇప్పటిదాకా కొంతమందికి ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే మార్చ్ వరకు టికెట్లు అయిపోయాయని తెలుసు. ఇప్పటికి కూడా ఎంతోమంది ఇంకా మాకు జనవరి టికెట్లు ఉన్నాయేమో, ఫిబ్రవరి నెల దర్శనం టికెట్లు ఉన్నాయేమో అని అనుకుంటున్నారు. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మార్చ్ నెలకి సంబంధించి అన్ని రకాల రూములు కావచ్చు, దర్శన టికెట్లు కావచ్చు, అన్నీ కూడా బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. సో మీకు ఉన్న రెండే ఆప్షన్స్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా కావచ్చు, అలాగే 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ కూడా కావచ్చు. అవి కూడా కొన్నే ఉన్నాయి, ఒక 50-60 టికెట్లే ఉన్నాయి. సో 300 రూపాయల దర్శన టికెట్లు అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. సో దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి మీ అందరికీ కూడా ఈ నెల రిలీజ్ అవుతాయి. సో ఛానల్లో టచ్లో ఉంటే రిలీజ్ అవ్వగానే నేను మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల మోస్ట్ వాంటెడ్ అప్డేట్స్. నేను మరలా చెప్తున్నాను, మార్చ్ 25వ తారీఖున తుంబుర తీర్థం ముక్కోటి జరుగుతుంది. ఎవరైనా కనుక ఆసక్తి ఉన్నవారైతే తప్పకుండా మార్చ్ 24వ తారీఖే మీరు ఆర్టీసీ బస్సు ద్వారా పాప నివాసనం దగ్గర కొండపైన తిరుమలలో చేరుకున్నట్లయితే ఆ దారి మీకు ఓపెన్ చేస్తారు. ఆ దారి ఇంచుమించు మీకు 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది ట్రక్కింగ్ మాదిరిగా ఒక కట్టెను పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు, కానీ చాలా సంతోషపడతారు. తర్వాత ఆ ముక్కోటి స్వామివారిని దర్శనం చేసుకొని, అంటే ఆయనను దర్శనం చేసుకొని అక్కడ స్నానం చేసిన తర్వాత, సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. సో మీలో ఎవరైనా ఆసక్తి ఉన్నట్టు వారు ఖచ్చితంగా మన ఛానల్ టచ్లో ఉంటే దానికి సంబంధించి ప్రెస్ రిలీజ్ రాగానే నేను మనందరికీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.